వచ్చే మొదటి నుంచి ఇక్కడ చూడండి, మనసు ఆనుకుంటే చేసే పనులు బాగుగా ఉంటే, మంచిగా ఉంటే, లోపల పాపం లేకుండా ఉంటే ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, రక్షింప నేరకుండా ఉండినట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, విననేరకుండా ఉండినట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, శరీరం కాలేదు. అందుకోండి, మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చాయి. పాపాలే ఆయనకి ముఖానికి కనబడుతుంటే ఎలా? మీరు ఆయన ఏమంటున్నాడు? నా హస్తం ఆయన ఆరోగ్యపడున్నాడు, నా హస్తం కోసం కాలేదు, నా చెవుల మందం కాలేదు, మీ పాపాలు మీ దోషాలు నాకు మీకు అడ్డంగా వస్తాయి అని చెప్పి అక్కడ బాధ వ్యక్తం చేశారా? మరి శాంతం 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 అంటే దోషాలు పెట్టుకుని ఎలా వస్తాయి? పాపాలు పెట్టుకుని ఎలా వస్తాయి? ఎంతకాలం మోసంలో జీవిస్తాం? భర్తలు మోసం చేసేస్తారు కదా, ఫోన్లు వచ్చి చచ్చిపోతారు అనుకోండి, ఇలా మాట్లాడుకుంటా. కానీ భర్తకి తెలియకుండా ఫోన్లు, భార్యకి తెలియకుండా ఫోన్లు, సంసారమే ఈ దరిద్రం అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. దేవుడు చూడ, పాపం చూడ, వాట్సాప్ లో చాటింగ్ రీడింగ్, వీళ్ళు పప్పులు తగలయ్యా, ఏమవుతుందో అర్థం కాదు. మరి ఆయన చూస్తేనేమో ఒరే బాబు ఇలా తగలడకండ్రా, ఇలా ఉండకండ్రా బాబు, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నాకు చెరువుగా ఉన్నాడంటే నేను పాపంలో నేను బొడవ పంది దొరుకుతూ చూడండి, బొడవలో పంది దొరుకుతుంది కదా, అది పంది బొడవలో దొల్లి అది ఏసీగా ఉండదు అనుకుంటుంది, అక్కడే దొరుకుతుంది. అలాగే తయారైంది సమాజం. కొంతమంది వాళ్ళందరూ అంటే నన్ను చెప్తారు, నాకు బయట అందరూ లేరు, అలాగా అందరూ లేరు ఏంటి, మొత్తం చాలా ఘోరమైన ఏంటి, అందరూ లేరు అలాగా, అందరూ పద్దట్టు ఇలా ఎటు అన్నట్టు. మరి ఎంత బాధపడుతున్నాడో చూడండి ఇక్కడ. మరి నా చెవులు మందం కాలేదు, నా హస్తాలు కొరస కాలేదు, నేను ఆరోగిస్తానంటే మీ పాపాల దోషాలు తిరగబడిపోతారా? దైవ సేవకుడు లెక్క చేయరు, వాక్యాన్ని లెక్క చేయరు, సన్నిధులు భయము లేదు. మరి ఎలా దీవించబడతారు? ఎలా దీవించబడతారు చెప్పండి? ఇంకో చోట అంటారు ఏంటి, నేను పిల్లలని వెళ్ళి పెద్దవాళ్ళని చేశాను. ఎక్కడే? మొదటి వైశాఖంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది అక్కడ. ఇవన్నీ మనం రోజు చూసుకుంటున్నాం, మైక్ శబ్దం ద్వారా వింటున్నాం, వీడియోలు చూస్తున్నాం, సేవకులు ఎన్నో రకాల గద్దేసిన అయినా బుద్ధి లేదే మనుషులకి. సరైన వాక్యం చెప్తే ఎగిరిపోతారు, ఎగిరిపోని ఉంటామని నాకేం పోతా, నేను చెప్పేది నేను చెప్పుకుంటూ పోతాను. దేవుని స్తోత్రం. చూడు, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియకును, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడుతున్నారు. మరి ఏంటంటే ఇది ఎంత దేవునికి దుఃఖం కాదది. ఆయన ఎవరి మనసులో నా మీద అనుకుంటుందో నేను వారిని పూర్ణ శాంతం వారిగా చేస్తానంటే ఇగో బాధ పెట్టేవారిని తయారైన సమాజం. అవసరమైన దానికి రారండి, అనవసరమైన దానికి వెళ్తారు. ఏంటి, పిల్లలను పెంచి పెద్దవాళ్ళుగా చేసి గొప్పవాళ్ళుగా చేస్తే వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు ఇంట్లో కూడా అలాగే ఉంది. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబట్టలేదా? తిరగబడతారా? నువ్వు చెప్పేదేంటి అని మాట్లాడుతూ ఒకవేళ ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడాలంటే నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని తెలియసి, లేదంటే ఇంకా గట్టిగా మాట్లాడితే నేను పోతాను బెదిరితాడు, నేను పోతానంటే దూకుతాను అంటాడు. ఇలా తిరగబోయే వాళ్ళు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ తిరుగుబాటు అయితే ఏదో రకంగా కాస్త వస్తూ దేవుడి దగ్గర తిరుగుబాటు మంచిదంటారా?
ఇప్పుడు చెప్పండి, మనసు ఆయన మీద ఆడుకుంటే ఎలా ఉంటాము, తిరగబడితే ఎలా ఉంటాం? ఏమా తిరగబడితే ఎలా ఉంటాం? అసలు చూస్తున్న కళ్ళను చూస్తుంటే అసలు ఎలా పాడైపోతుందో సమాజం అర్థం కాకుండా. మీ స్తోత్రం. నువ్వు తాగు తిరుగు తొల్లు నీ ఇష్టం అంటే ఇంకా అప్పుడు ఎవరు మాట్లాడమాట. నువ్వు ఇది చెయ్యొద్దంటే మనం తిరగబడతారు. వాక్యం చెప్పింది ఏమి చేస్తాం, వాక్యం చెప్పని మాత్రం ఏమి చేయదు. అలాగే విశ్వాసము ఉన్న చోట భయం పోతుంది. మొట్టమొదటి 2వ వచనం విశ్వాసం ఉంచావు కాబట్టి నీకు శాంతం వచ్చింది అనే మాట చూసుకున్నాం మనం. నీకు ఎక్కడైతే శాంతి అనేది కావాలనుకుంటే నువ్వు విశ్వాసంలో బాగా ఎక్కువగా ఉండు. మొదటి వచనం ఏం చదువుకున్నాం మనం? ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటున్నాం. అలా ఆనుకుంటే కొడవలేదు. ఒంటికి కాదు పట్టింపునైతే మనసు ఆనుకుంటుంది దేవుడి మీద. ఇంత మాట అంటే దానికి పెద్ద ఇష్యూ చేస్తారు. చేసి జీడిపాపంలో లాగుతారు. ఈ గొప్పగాడి ఏమో ఆ గొప్పగాడికి, ఆ గొప్పగాడి ఏమో ఈ గొప్పగాడికి మాటలు వేసేసి గొడవలు పెట్టేసి ఒకరికొకరు గుర్తులు చేస్తారు. ఇలాంటి సమాజం. మరి వాళ్ళ మాటలంటే నువ్వు శాంతంగా ఉంటావా? దేవుడితో ఉంటే శాంతంగా ఉంటావో ఆలోచన చేసుకో. అందుకే ఎవరి మనసు దేవుడి మీద ఆడుకుంటుందో వారి పౌరుషంలో వారిగా కాపాడుతావు. ఎలాగైనా అతను అంత విశ్వాసం ఉంచున్నాడు కనుక. ఓకే, అది ప్రభు దగ్గరగా ఆసనం ఉంటున్నాడు. ఇక యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ప్రేమలు చల్లారిపోయి అంచకాలము దినాలు ఇవి, చివరికాల దినాలు. ఈ చివరికాల దినాల్లో దుర్దినాల్లో మనం ఏం చేయాలంటే అంతం వరకు సహించేవారుగా ఉండాలి. ఆమేన్. అంతం వరకు సహించేవారుగా ఉండాలి. అలా సహించగలిగితే పరలోక రాజ్యం ఉంది. లేదా ఇంకా 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 ఇప్పుడు చెప్పబడిన లిస్టులో ఉంటే కనుక నరకం ఉంటుంది. అది తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పక్షంగా ఆయన చనిపోయి పునరుద్ధానానికి లేచి పరలోకానికి వెళ్ళాడు. వాళ్ళు అలా పోతున్నటువంటి కొరకు దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్.